వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మళ్ళోసారి రాజ్ తరుణ్ లావణ్య కేసు మరో ట్విస్ట్ ను మనకు చూపిస్తుంది. ఎందుకంటే మరోసారి తెర మీదకి వచ్చింది. ఏంటంటే రాజ్ తరుణ్ మరి తన విల్లాని అమ్మేశాడు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అవాస్తవమో తెలియదు, కానీ తన విల్లాని అయితే అమ్మేశాడు. మరి ఈ రోజు ఆ విల్లాని కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ లావణ్యను లోపల నుంచి ఖాళీ చేయిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ మరి లావణ్య ఎక్కడుంది, లోపల ఉందా మరి బయట ఉందా తెలీదు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి 9 గంటలకు వచ్చాను నేను ఇక్కడికి అని చెప్తున్నారు లావణ్య ఫాదర్ అయితే. కానీ బౌన్సర్లు మాత్రం లోపలికి అలో చేయట్లేరు అని చెప్పేసి తనను రోడ్డు మీదే ఉంచినట్టుగా కూడా మనం చూస్తున్నాము. ఇది ఎంతవరకు నిజం అనేది తననే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ అసలు, ఎందుకంటే ఈ విల్లా రాజ్ తరుణ్ అమ్మేశాడు అనే ఒక మాటలు వినబడుతూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజము, మరి ఇప్పుడు లావణ్య ఎక్కడుంది సార్? లావణ్య తన ఇంట్లోనే ఉందమ్మా. అమ్మనికి తనెవరు, కొననికి ఇతనెవరు? రాజ్ తరుణ్ తన భార్య ఇద్దరు కలిపి 45 లక్షలు అప్పు తీసుకొని ఒరిజినల్ పేపరు తాకట్టు పెట్టి 45 లక్షలు తీసుకొని దగ్గర అతను కాదమ్మా. అతను ఇన్వాల్వ్ అయితే రాజ్ తరుణ్ అనే మనిషి కనపడడు, అసలు కాదు. వీళ్ళు ఎవరు అనేది మనకి తెలీదు. ఎవరు అమ్మిండు, అమ్మనికి ఆయన ఎవరు, కొన్నికి ఈయన ఎవరమ్మా? ఒరిజినల్ పేపర్ తాకట్లో ఉంది. రాజ్ తరుణ్ అనే వ్యక్తి చెక్క భాష తోటి సలహాలు తీసుకొని గండిపేట పిఎస్కు లంచం ఇచ్చి నా పేపరు ఇల్లు షిఫ్టింగ్ లో మిస్సింగ్ అయింది అని చెప్పి క్రెడిట్ చేసి ఆంధ్ర పేపర్లో యాడ్ ఇచ్చేసి అదో క్రెడిట్ చేసి అంటే విల్లా పేపర్లు మిస్ అయినాయి అని చెప్పేసి క్రియేట్ చేశారు. ఇల్లు షిఫ్టింగ్ లో సంథింగ్ మిస్ అయినాయి అని తనే తాకట్టు పెట్టాడు, తనే డబ్బులు తీసుకున్నాడు. తను ఇద్దరు కలిపి తాకట్టు పెట్టి తనే డబ్బులు తీసుకొని చేసి ఈ రోజు మిస్సింగ్ అయినాయి అని ఎంత దాకా వెళ్తాడమ్మో మిస్సింగ్ అని. ఎలా మిస్సింగ్ అయితే ఒక 2 days లో అతను కూడా వస్తారమ్మా. తనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఒరిజినల్ పేపర్ పట్టుకొని వస్తాడు మీ మీడియా ద్వారానే. అప్పించిన అతను వస్తాడు. అతను ఎందుకు రాడమ్మా? నోటరీ రప్పించుకున్నాడు. రాజ్ తరుణ్ సంతకం పెట్టాడు. రాజ్ తరుణ్ చెక్ రాసి ఇచ్చిన సంతకాలు ఉన్నాయి, మా పాప సంతకాలు ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన సంతకాలు ఉన్నాయి, చెక్ బుక్లు ఉన్నాయి, నోటరీ ఉంది. అన్ని ఉండగా అంత బలం ఉండగా అమ్మనికి తను ఎవరు, కొన్నికి ఎవరైనా చేస్తే అప్పించిన తాకట్టు పెట్టిన వాళ్ళు రావాలి. అంటే మీకు ఏమన్నా విషయం తెలుసుకొని వచ్చారా? ఎట్లా సార్? ఎలా మా పాప గురించి, మా పాప మేము ఇక్కడే సంగారెడ్డిలో ఉంటామమ్మా. మా పాప గురించి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్ తీసుకెళ్దామని 8:45కి వచ్చా. నేను ఒక సిటిజన్ అని కూడా చూడకుండా బిహేవ్ చేసుకుంటూ ఇద్దరు బ్యాడ్ బౌన్సర్లు నన్ను లోపలికి ఎలవ్ చేయలేదు. నా ఇంటికి మా పాప ఇంటికి, సారీ నా ఇల్లు కాదు, నా పాప ఇంటికి నన్ను ఎలవ్ చేయలేదమ్మా. సీనియర్ ఒక సిటిజన్ పొద్దున్న నుంచి తినలేదు, తాగనికి వాటర్ కొనలేదు, అలాంటి మనిషిని, ఒంట్లో బాగలేని మనిషిని గేట్ కాడ ఆపేసి. అంటే నిన్న కూడా మీరు వచ్చారని సమాచారము. మరి నిన్న అలో చేసిన వాళ్ళు ఈ రోజు అదే కదమ్మా, అదే కదా ఈ చెక్క భాష రాజ్ తరుణ్ అన్న ప్లే అది. ఎస్ అమ్మ 100% చెక్క భాష అలియాస్ శేఖర్ భాష వీళ్ళిద్దరు ఆడిన ప్లే ఎదురుగా నమ్మను. నేను ఎదురుగా చెబుతా 100% మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, చూపిస్తాను నేను. అయితే మరి ఉదయం నుంచి మీరు బయటే ఉన్నారా? అవునమ్మా, ఇక్కడే ఉన్నాను. తినలేదు లేదా టిఫిన్ కూడా మీరు విజువల్లో చూసుకోవచ్చు. టిఫిన్ కూడా ఇక్కడే ఉందమ్మా. నేను తినబుద్ది కదా. మా పాప ఆడ ఏమైందో జరగదు, ఏం జరుగుతుందో తెలియదు. అసలు ప్రాణంతో ఉందో లేదో కూడా నాకు తెలియదమ్మా. లోపల మీ పాప ఒక్కరే ఉన్నారా? మా పాప ఉంది, మా బాబు చిన్నోడమ్మా, వాడు చిన్న అబ్బాయి. వాడేం చేస్తాడు? ఇద్దరే ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది కొన్న వాళ్ళు ఎవరు ఏంటి ఏమన్నా మీకు తెలుసా? తెలీదమ్మా, తెలీదు. మరి మీరు కొన్న వాళ్ళు వచ్చి ఖాళీ చేయిస్తున్నారని మీకు ఎలా తెలుసు? ఎలా ఖాళీ చేస్తారమ్మా? ఏ లెక్క ప్రకారం ఖాళీ చేస్తాం? అర్థమైందా? 1,80,00,000 పెట్టి రాజ్ తరుణ్ అనే మనిషి 2014-13 ఒక అటు ఇటు కొన్నాడు. 85 లక్షలు పెట్టి మోడిఫికేషన్ చేశాను నేను. నా పాప చెప్పి, అంటే ఫైనాన్స్ నేను చేపించాను, డబ్బులు ఇస్తే తను చేపించుకుని దగ్గరుండి. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మాడు అనే ఇన్ఫర్మేషన్ మీకైతే తెలుసా? తెలీదమ్మా. ఎలా అమ్ముతారమ్మా? అమ్మనికి ఆయన ఎవరు, కొన్నికి ఈయన ఎవరు? మా పాపకు తెలియకుండా ఏది వచ్చినా కూడా కొన్నోడు బలైపోతాడు, అమ్మినోడు కూడా ఇద్దరు లోపలైపోతారమ్మా. ఇది మాత్రం మీ మీడియా ద్వారా వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను. మరి మిమ్మల్ని ఎందుకు లోపలికి అలో చేయట్లేదు? అదే కదా ఈ చెక్క భాష వాళ్ళిద్దరు చేసిన ప్లాన్ తోటి నన్ను ఎలా చేయట్లేదు. రాత్రి వెళ్ళానమ్మా, 8:45 రాత్రి 7 నుంచి వెళ్ళాను. ఎందుకంటే మరి లోపల ఎవరు లేనప్పుడు, ఎవరు ఖాళీ చేయిస్తలేనప్పుడు, ఎలాంటి ఇష్యూ జరగనప్పుడు నిన్నటి వరకు మీరు లోపల ఉన్న వాళ్ళు ఈ రోజు మాత్రం మరి మీరు మధ్యాహ్నం వచ్చాను. మధ్యాహ్నం వచ్చేసా. పాప ఎలా ఒంట్లో బాగలేదు కదా, టాబ్లెట్లు మరి ఈ రోజు ఎందుకు లోపలికి అలో చేయట్లేదు? మరి లోపల ఏం జరుగుతుంది? అది మేము చేసుకున్న అది ఇంత హెల్ప్ చేసినాం కదా. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? లోపల మా పాపకు అన్యాయం జరుగుతుంది, ప్రాణ భయం ఉందమ్మా. అది చెక్క భాష అలియాస్ శేఖర్ భాష. చెక్క భాష నుంచి మా పాపకు
రాజస్థానం ద్వారా చెక్క భాష నుంచి మా పాపకు 100% ప్రాణహాని ఉంది. పోలీసు మీడియా కూడా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సహకరిస్తున్నారు. 100కి ఫోన్ చేసే వాళ్ళు వచ్చారు కూడా ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వలేదమ్మా, ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు. వాళ్ళు కూడా వాళ్ళకే అనుకూలంగా ఉన్నారు. ఎస్ 100% వాళ్ళకే అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటే గంగెత్తి ఊపినట్టు తలూపారు. కనీసం నాకు లోపల పోనీ కూడా మా పాప ఎలా ఉందంటే మా పాపనే బౌన్సర్లు పోయి తీసుకురావటం. అదేందమ్మా, మా పాప ఇంటికి నేను పోనీకి నాకు అధికారం అది ఎవరికి ఉంటుంది? అయితే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటారు? అసలు లావణ్య ఇష్యూ ఏంటి? లేదమ్మా, మా పాపకు తక్షణం న్యాయం జరిగేదాకా రాజస్థాన్ నేను రావాలి. రాజస్థాన్ అనే మనిషి బతికి ఉంటే, మిస్సింగ్ అయితే నేను పేపర్ మిస్సింగ్ అయినప్పుడు నా దృష్టిలో మనిషి కూడా మిస్సింగ్ అయిపోయాడు. మీ మీడియా ద్వారా తెలుసుకోవాలా, బతికుంటే వచ్చేవాడు కదా. అంటే ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎవరున్నారో తెలియట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని లోపలికి పంపించట్లేదు, మిమ్మల్ని బయటే పెట్టారు. కానీ ఈ లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయలేదు, మీ మీడియా ద్వారానే పబ్లిక్ కూడా తెలియాలి కదా. పబ్లిక్ కూడా తెలియాలి. మా అడ్వకేట్ గారు కూడా చెప్పాము, ఇవన్నీ అంతా లైవ్లో చూస్తూనే ఉంటాడు, తను కూడా అడొండా చూస్తూనే ఉంటాడు అని. ఇప్పుడు 2-3 కూడా మీడియా మిత్రులు వచ్చారు, లైవ్ తీసుకొని వెళ్ళిపోయారమ్మా. అందరికి కూడా నేను కోరేది ఏంటంటే మీ మీడియా ద్వారా ఉంటే రాజస్థాను బతికి ఉంటే, మిస్సింగ్ అయితే నేనేం చేయలేను. ముండం మోసినట్టు ఉంటుంది మా పాప, ఇంకా మేమేం చేయలేము, ఇంట్లో ఉంటాం. రాజు అనే మనిషి చెక్క భాషను పక్కన పెట్టు, రాజు నువ్వైనా బతికి ఉంటే వచ్చి మాట్లాడు ఫేస్ టు ఫేస్. మీరు వెళ్ళిపోమంటే డైరెక్ట్ వెళ్ళిపోతాం. నా డబ్బులు పోతే పోయినాయి, 85 lakhs పోతే పోయినాయి. 80 కుక్కలు మేపాము అనుకుంటాం, 10 కుక్కలు మేపిన అనుకుంటాం. దాంట్లో నువ్వు కుక్క, నువ్వు బతికుంటే రా. మిస్సింగ్ అయితే నేనేం చేయలేను, బతికుంటే రా. మీ మీడియా ద్వారా రాజు అదే చెబుతున్నా, చెక్క భాష మాట వినొద్దు. డైరెక్ట్ మనిషి దాకా ఫేస్ టు ఫేస్ నేను ఆడగలమంటే ఆడుకొస్తాను. నిన్ను హైదరాబాద్ తీసుకొచ్చింది నా బిడ్డ, నిన్ను ఒక ఇంప్రూవ్ చేసింది నా బిడ్డ. రాజా రవీంద్ర గారా, మీరు కూడా వినండి సార్. రాజతరుణ్ ఎలాంటి మనిషో మీకు తెలుసు, మా పాప నుంచి ఎలా ఇంప్రూవ్ అయినాడో మీకు కూడా తెలుసు. రాజా రవీంద్ర గారు, అక్కినేని నాగార్జున గారు, అమర గారు, మీకు కూడా తెలుసండి మా పాప విషయం. దయచేసి మీ మీడియా ద్వారా వాళ్ళకి కొంచెం మీరు ఎలా చేస్తారో చేయండి. మా పాపకు అన్యాయం జరిగిందంటే, మా పాపకి ఏమైనా అయిందంటే వీళ్ళ ముందే నేను సూసైడ్ చేసుకొని ఇక్కడే సరిపోతా. గుర్తుపెట్టుకోండి, మా విల్లా ముందు ఇక్కడే నన్ను గేట్లో కూడా బౌన్సర్లు అవసరం అండి. మేమేం కిల్లర్స్తాం వాళ్ళ దాకా ఎడిటింగ్గా మేమేమన్నా ఏం తప్పు చేసామా? రాజతరుణ్ తప్పు చేశాడు, చెక్క భాషతో చేయగలిపాడు. 3 లక్షలు లంచం ఇచ్చాడు, వాడు 1 కోటి రూపాయలు డిమాండ్ చేసిండు. 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు, పని చేయించాడు. అదంతా నాకు తెలుసు. ఆ చెక్క భాషను ఎలా పంపించాలో కూడా మా అడ్వకేట్ గారు మాకు ఇచ్చేసాడు. అవన్నీ చెప్తాము. మీ మీడియా ద్వారా గారు, రాజా రవీంద్ర గారు, అక్కినేని నాగార్జున గారు, అక్కినేని అమల గారు, ప్లీజ్ దయచేసి మా పాపని కాపాడండి. ప్లీజ్ మీ ద్వారా మేము మా టీవీకి కూడా వెళ్దామని చూస్తాం, మా అసోసియేషన్ కూడా వెళ్తామండి. మంచి మనోజ్ గారు, మంచి విష్ణు గారు, దయచేసి వినండి. మా ద్వారా కూడా వచ్చేస్తాం. రాజస్థాన్ అనేవాడు లైఫ్లో లేకుండా చేస్తాం మాకు అన్యాయం జరిగితే. గుర్తుపెట్టుకోండి ప్లీజ్ అండి. చూసాం కదా మరి, ఎందుకంటే ఈ రోజు మరి ఇక్కడ రాజ్ తరుణ్ విల్లాని అమ్మేసినట్టుగా తెలుస్తుంది. మరి అలా కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లావణ్యను ఖాళీ చేయించే ప్రయత్నంలో లోపల ఉన్నారు. కానీ మీడియాని కానీ ఇక్కడ లావణ్య ఫాదర్ ని కానీ ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు. వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారంటే, నా కూతురింటికి నన్ను అలో చేయట్లేరు, రానియట్లేరు. రాత్రి 9 గంటల వరకు ఇక్కడనే ఉన్నాను. నిన్న మధ్యాహ్నం వచ్చి మా పాపకి ఒంట్లో బాగాలేదంటే వచ్చాను, ఇక్కడ నుంచి వెళ్ళాను. నిన్నటి వరకు అలో చేసిన వాళ్ళు ఈ రోజు నన్ను కూడా ఆపేసి అంటే లోపల ఏదో జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, విల్లా పైన అప్పు తీసుకున్నట్లుగా తెలుసు. మొన్న కూడా కొత్తగా వెలుగులోకి వచ్చింది ఆ కేసు. మరి ఒక పొలిటికల్ వ్యక్తి వీళ్లకు డబ్బులు ఇచ్చినట్టుగా కూడా తెలుసు, 50 లక్షల వరకు తీసుకున్నట్టుగా తెలుసు. అది ఇద్దరి వాంగ్మూలం ప్రకారమే, రాజ్ తరుణ్ లావణ్య ఇద్దరి అభిప్రాయం ప్రకారమే ఇద్దరు వెళ్ళి తీసుకున్నప్పటికీ కూడా మరి ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి కాదు ఇప్పుడు ఇక్కడికి విల్లా దగ్గరికి వచ్చింది. కానీ కొత్త వ్యక్తులకు విల్లా అమ్మేసినట్టుగా తెలుస్తుంది. మరి ఆ కొత్త వ్యక్తులు ఎవరు, కొనడానికి వాళ్ళెవరు, అమ్మడానికి రాజ్ తరుణ్ ఎవరు, ఇద్దరికి సంబంధించింది కదా ఇది. ఎందుకంటే అప్పుడు వెనకాల సపోర్ట్ ఉండి మా అమ్మాయి తరఫు నుంచి కూడా నేను 80 లక్షల వరకు పెట్టాను నేను. కానీ ఈ రోజు అది ఏది లెక్క పెట్టకుండా ఈ రోజు వేరే వాళ్ళకి అమ్ముకునే హక్కు ఎక్కడిది? ఎందుకంటే అలా జరిగిందంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకొకటి ఏంటంటే, మా పాప ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బౌన్సర్లు మాత్రం నన్ను ఇక్కడే ఆపేశారు. కానీ లోపల ఏదో జరుగుతుంది సంథింగ్ అని మాకు భయంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలి అని మేము కోరుకుంటున్నామని లావణ్య ఫాదర్ చెప్పుకొస్తూ ఉన్నారు. అదే విధంగా మరి కొనడానికి ఎవరు, అమ్మడానికి ఎవరు అనే విధంలో ఈ వాదం అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే అప్పిచ్చిన వ్యక్తి అయితే కాదు లోపల కొనింది, కానీ కొత్త వ్యక్తులకు విల్లా అమ్ముకున్నారు అని తెలుస్తుంది. మరి ఆ కొత్త వ్యక్తులు ఇప్పుడు లోపల ఉన్నారా, లావణ్యను ఖాళీ చేయించబోతున్నారా, లేకపోతే కూర్చోబెట్టి ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటున్నారా అనే కోణంలోనైతే ఒక కొత్త ట్విస్ట్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నరేందర్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.